సో కాజల్ గారు, అయితే చాలా డేస్ నుంచి కాజల్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలుగు మాట్లాడదు, నమస్కారం చెప్పడం తప్ప అనేది ఒకటి ఉండిపోయింది. బట్ ఈ మూవీ నుంచి చాలా చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. స్టేజ్ మీద కూడా తెలుగు మాట్లాడుతున్నారు, ప్రామిస్ చేశారు. ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారా? 17 years అయింది, హై టైం. సో ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఐ హోప్ టు జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. కాజల్ గారు హియర్, నేను చూసిన రోల్స్లో మీ రోల్స్లో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్లో చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది, అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్గా చూసుకున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్కి? వెల్, ఫ్యాన్స్ in fact like when the actor does versatile things and Jillalo na role oka comedy cop laga, it wasn't a serious cop. Ee cinema lo she takes her job very seriously, so emi comparison ledu. And well, there's nothing really to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. And telugulo manchi పేరు మీది, ప్రభాస్ గారిది. సో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చినాయి. సో June 7th మీ మూవీ రిలీజ్ అవుతుంది, June 27th కల్కి రిలీజ్ అవుతుంది. హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ టూ మూవీస్? అలా ఏం చెప్తారు? My movie I'm very excited about, obviously, Andy. I can't wait for you guys to watch it. Prabhas's film also I'm very excited about because I can't wait to see it. So Kalki kosam nenu audience, ee cinema kosam nenu actor. So of course difference unnai. But yeah, I'd like to wish them all the best, the entire team, and they've done the trailer and everything about the film looks very interesting and I can't wait to see it, like all of you. Okay, all the best. Thank you. Kajal garu here ఇక్కడ. సో మీరు ప్రీవియస్గా చాలా ఫిల్మ్స్ చేసి ఉన్నారు అండ్ యాక్టెడ్ బిసైడ్స్ స్టార్స్ అందరితోనే వర్క్ చేసి ఉన్నారు. ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు, మార్కెట్ వైజ్ కావచ్చు, అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది. సో వైల్ డూయింగ్ ఏ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్ యూ కాజల్, మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసేటప్పుడు ఆలోచించారా లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అన్నప్పుడు? To be honest, I don't think so much, Andy. I only think about what my role is going to be, the creative aspect of it, the story, and that's pretty much it. I don't really look into numbers. It's not even my strong point. But yes, of course, all that was done by my producers. They ensured that things are well taken care of. And of course, promotion, especially in today's day and age, chala important. So here we are, trying our level best, trying to make sure that the exposure is as much as possible. సో బేసికలీ ఈ మధ్య మనకి సినిమాలన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్నాయి. సో వై సత్యభామ వాజ్ స్టిక్ టు వన్ లాంగ్వేజ్? అంటే ఇలాంటి థ్రిల్లర్స్ డిఫరెంట్ జానర్స్కి లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇది రిలీజ్ చేయొచ్చు లైక్ అనదర్ లాంగ్వేజెస్కి. This I think Bobby Garu will be able to answer better. We actually ఇది బేసికలీ వెరీ చేయకూడదు చేయాలని ఏమీ లేదండి. ఇట్స్ ప్రిడామినెంట్లీ తెలుగు ఫిలిం. సో దీన్ని తెలుగులో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా చేద్దామనేదే ఉద్దేశం. చేయకూడదు చేయాలి ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు ఎప్పుడు లేవన్నమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ ఎ వెరీ తెలుగు స్టోరీ. ఇట్స్ ఎ వెరీ లోకల్ కథ అనమాట. యా రైట్. ఆల్ ద బెస్ట్. Thank you. But it will be, in other languages once it later on maybe. Later on, yeah. సుమన్ గారు డైరెక్టర్. హాయ్ సార్, ట్రైలర్ చూసినా ఇప్పటివరకు డిస్కషన్ చూసినా క్రైమ్ థ్రిల్లరు ఇన్వెస్టిగేటివ్ పాయింట్లో వెళ్తుంది కదా అన్న అనిపిస్తుంది. సో దీంట్లో చాలా సినిమాలు వచ్చాయి ఇంతకుముందు, క్రైమ్ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేటివ్ సినిమాలు హిట్లు చాలా హిట్ అయ్యాయి, కొన్ని ఇదే. సో మీరు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏంటి? 3 పాయింట్లు చెప్పాలంటే థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలి అంటే ఏంటి? ఆడియన్స్ చూడాలంటే ఇప్పుడు ఏం చెప్పకూడదండి, నేను వచ్చి చూడాలండి అంటే మీకు బాగా నచ్చిన మీరు డిస్కస్ చేసిన పాయింట్స్. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లరు, ఇన్వెస్టిగేటివ్ అని చాలా సినిమాలు చూసాం కదా ఇప్పటి వరకు. అవునండి. మీరు స్పెషలైజ్డ్ చేసింది ఏంటి? అంటే యూజువల్గా ప్రతి కాప్ లైఫ్లోని వాళ్ళ కెరీర్లో మీకు ఇంపార్టెంట్ కేసు ఏంటి, మీరు గుర్తుండిపోయే కేసు ఏంటి అని అడిగితే ఒక కేసు చెప్తారు. ఇప్పుడు సత్యభామకి అలాంటి ఒక కేసు అది, కానీ ఆ కేసుని సాల్వ్ చేయలేకో లేకపోతే ఎప్పుడో ఎంట్రీలోనో లేకపోతే రిటైర్డ్ అయిపోయాకని చెప్తారు వాళ్ళు.
ఈ కేసు సాల్వ్ చేయలేకపోయానండి. బట్ తన ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి అని తన ప్రమోషన్స్ వేరే డిపార్ట్మెంట్ కూడా చేంజ్ అవ్వకుండా, లైక్ ఉంటాయి కదా క్రైమ్ ట్రాఫిక్ లాగా, తన షీటింగ్స్లోనే ఉండి ఆ కేసుని సాల్వ్ చేయాలని తపన పడుతూ ఉంటుంది. తను ఎంత ఆవేదనతో ఆ కేసుని ఎంత సాల్వ్ చేసింది, దానికి ఎంత ఒక జస్టిస్ తీసుకురావడానికి ట్రై చేసింది అన్నది ఒక ఎమోషనల్ జర్నీ అండి. ఒక కేసు ఒక క్లూస్ తీసుకునడం, ఆ కేసు సొల్యూషన్ ఇచ్చేయడం అనేది యూజువల్ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం కదా. నాట్ లైక్ దట్, షీఈస్ ట్రావెలింగ్ విత్ దట్ ఫ్యామిలీ అండ్ దానికి ఎంత జస్టిస్ ఇచ్చింది అన్నది ఈ స్పెషాలిటీ ఇన్ ది స్టోరీ. మొదటి సినిమాకే డైరెక్షన్ ఇదే కథనే అంటే క్రైమ్ థ్రిల్లర్ని చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇంకో లవ్ స్టోరీలు కానీ అవి ఇంట్రడ్యూస్ అవుతుంటారు కదా. అంటే ఇదే చేయాలని అనుకోలేదండి, ఇది బై యాక్సిడెంట్గా అయింది. ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ రైటర్ ఫర్ దిస్ ఫిలిం. డైలాగ్స్ ఇలా అనుకున్నాము అండ్ అవకాశం రెండు కలిసి వచ్చినాయి. ఆల్ ది బెస్ట్. కాజల్ గారు, కాప్ రోల్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. దాని గురించి ఎంతో తెలుసుకుంటే కానీ, ఎందుకంటే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెన్ ద ఆడియన్స్ ఈస్ ఏమాత్రం తేడా అయినా ఇట్ బికమ్స్ ఎ కామెడీ థింగ్. సో కాప్ గురించి చేసేటప్పుడు దాని గురించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారా, తెలుసుకున్నారా? లోపల ఉండే టీమ్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏంటి, క్లూస్ టీమ్, సో ఇలాంటివి ఏమైనా తెలుసుకుని దాని గురించి వర్కౌట్ చేసి వచ్చారా? Of course, Andy. Mana entire team, we all worked very hard to find out and do research and to speak to real cops, to go and understand their stories and their lives. Idi anta chesaru. And of course, I was given a lot of references. We had a lot of brainstorming sessions, Suman Garu, Shashi Garu and me. And adi tarvata we reached a specific characterization for Satyabhama, that we want our cop to be exactly like this. So there was a lot of work, a lot of preparation and loads of homework that went behind it. వైల్ డూయింగ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అండ్ మాకు థ్రెడ్స్ లాగా ఏమీ అనిపించలేదు, రియల్గా కాజల్ గారు చేసినట్టు అనిపించింది. సో చేసేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్, ఏమన్నా దెబ్బలు తగ్గడం? Really, nene chesaru. So it will look real. But I think the point was to keep it easy and believable. And I'm glad that my directors did not make me go over the top. My action director or my director did not make me overdo it. Endukante that would look unrealistic. So I'm glad that you feel it's looking very real because that was the point. కాజల్ గారు, ఇక్కడ టార్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలండి మీ మీద, బికాస్ నా హార్ట్ ఎంత వచ్చేసారు. Hats off to you, Andy. So openly. Damn good. I love your confidence. Fair kuda you should only file. Exactly. అండ్ నెక్స్ట్ So where will you go? You'll come to Satyabhama only, kada? అంటే To file your FIR. మీ దగ్గరికి వచ్చేస్తానండి. అయిపోతాను కాజల్ గారు ఓకే అంటే. అండ్ కొట్టింది కాజల్ గారే కదండి, అయితే గుర్తున్నా పర్లేదు. రైట్, శ్రీచరణ్ గారు హాయ్ సార్. హాయ్, అండ్ యూ కేమ్ ఫ్రమ్ అమెరికా. సో ఆ అమెరికన్ మ్యూజిక్ ఎవరెవరు అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ఇంకా మీ బాడీలో అలాగే ఉండిపోయింది. అమెరికా నుంచి రాలేదు, లైక్ చంటి లోకల్ ఇక్కడ. కాదు, ఆ అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ప్రతి సినిమాలో మీకు కనబడినప్పుడు దాన్ని ఇన్బిల్డ్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి ఇంగ్లీష్ ర్యాప్ కూడా ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. బట్ హౌ ఇట్ ఈస్ అంటే ఒక డైరెక్టర్ని కానీ ఒక ఆడియన్స్ని కానీ యాక్సెప్ట్ చేయించడం ఎంత కష్టం ఒక ఇంగ్లీష్ ర్యాప్ తీసుకున్నాం? యాక్చువల్గా ఇది డే 1 నుంచి నాకు చాలా పెద్ద టాస్క్ అండి. ఫస్ట్ చేసినప్పుడు కిస్ మూవీ చేశాను అడిశ్రీ. దాని తర్వాత మెయిన్లీ ఐ స్టార్టెడ్ దిస్ ఇన్ క్షణంలోని ఇట్ వాస్ వెరీ టఫ్, ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్ సాంగ్ కూడా ఏం లేదు. బట్ ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ దట్ ఐ ట్రైడ్ వాజ్ లైక్ కంప్లీట్లీ అంటే ఆ వెస్టర్న్ స్టైల్లో చేయడానికి ట్రై చేశాను. సో అక్కడ ఆ రోజు డిసైడ్ అయిపోయాను, ఈదర్ జనాలకి నచ్చి మెచ్చుకుంటారు లేదంటే చెట్టు కట్టేస్తారు అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ అ లాట్ ఆఫ్ పీపుల్, ది ఆడియన్స్ లవ్డ్ ఇట్ క్షణంకి. దాని తర్వాత చాలామంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కి అందరికీ నచ్చింది. సో అక్కడి నుంచి ఐ హావ్ ఆల్వేస్ బీన్ ట్రైంగ్ టు అంటే మిక్స్. ఎంతైనా మన రూట్స్ మనం మర్చిపోము, ఇండియన్ క్లాసికల్ రూట్స్ మర్చిపోము, ఫ్యూజన్ మర్చిపోము. బట్ అట్ ద సేమ్ టైం నేను చాలా ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యూజిక్ విని పెరిగినవని. సో దాన్ని దీంట్లో బ్లెండ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, ఇంగ్లీష్ సాంగ్స్ వాట్ ఎవర్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీ ట్రైలర్లో చూస్తే ఇట్స్ ప్రిడామినెంట్లీ ద ఇంగ్లీష్ సాంగ్. కరెక్ట్గా ఎలివేషన్ వస్తున్నప్పుడు కానీ వెనకాల ఉన్న డబ్బులు పెట్టారు, డప్పులు
లోకల్ డబ్బులు ఉంటాయి. సో అలా అంటే డప్పుల మీద ఇంగ్లీష్ సాంగ్ ఎలా ఉంటుంది అలా ఎక్స్పెరిమెంట్ చేసాం అనమాట ట్రైలర్లో. సో శశి సార్, ఒక ప్రెజెంటర్గా మీ ప్రెజెన్స్ ప్రతి దగ్గర చూపిస్తున్నారు, మెయిన్గా సత్యభామకి ప్రమోషన్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ. బట్ హౌ హార్డ్ టు మేక్ ఏ మార్కెట్ ఫర్ దిస్ ఫిల్మ్, మెయిన్గా సత్యభామకి ఇలాంటి ఛాలెంజెస్ ఇలాంటివి ఏమైనా చూసారా? మెయిన్గా మార్కెట్ హార్డ్ ఇది చూడలేదండి, జస్ట్ కంటెంట్. కాజల్ గారు వాట్ ఎవర్ యునో హర్ యునో స్టార్డమ్, షీఈస్ అ బిగ్ స్టార్, అండ్ దెన్ వీ హ్యావ్ కంటెంట్. ఈ రెండు కలపటమే సత్యభామ. ఇంకా ఆ తర్వాత యూనో జరిగేవి జరుగుతాయి, వచ్చే మార్కెట్ దానికి అదే వస్తుంది. అది కాజల్ గారు, మనం ఇక్కడ ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేసింది. సత్యభామ అనేది ఒక అవతార్ ఆఫ్ భూదేవి అనమాట. ఇందులో ఆ నరకాసుడిని డిఫీట్ చేయగలరా? Yes. I feel Narkasur manandarki lopal kuda undi kada. So she's defeating the evil or the negative within herself, and she is fighting the exterior nemesis. So ee reason undi why Satyabhama is so unique and so special. Kajal garu, one last question andi. Last question. Yes. Hi andi. అండ్ సత్యభామలో అసలు చింపేశారు. అండ్ ట్రైలర్లో క్లైమాక్స్ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ సీరియస్లీ. అండ్ సేమ్ టైం ఎందుకంటే ఇప్పుడు సత్యభామ సినిమాలో పోస్టర్లో మిమ్మల్ని చూసి థియేటర్కి వస్తారు. అండ్ ఈ సినిమాకు మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? Chala scenes unnai where we rehearsed for many days. Usually as an actor you think about the scene, you probably discuss the scene, and then however big and important the scene is, and then you go there and you spontaneously perform. Kani ee cinema lo we had proper workshops andi, where we sat together and all of us were on the same level, starting afresh, and no baggage attached, whether it's a new actor, a new first time debutant, or whether it is Shashi Garu or me or anybody. We all came together and gave it our best shot. We rehearsed for very many days, especially for two very big scenes, which you will obviously see when you see the movie. So these things made a very big difference. It was all pre-planned, yet we incorporated spontaneity. Okay, and 2009 నుంచి మొగధీర సినిమా నుంచి అండ్ 2009 నుంచి మొగధీర సినిమా నుంచి ఇప్పటి వరకు మీ అందం అలానే ఉంది. అండ్ మీరు అందం తింటున్నారా, అన్నం తింటున్నారా? Okay. Thank you for the compliment. Kajal ma'am, one question. You're really a queen at the TFI. But అంటే మాకు జనరేషన్లో మాకు తెలిసిన యాక్టర్స్ ఎవరు ఉన్నారంటే సమంత గారు, అనుష్క గారు, కాజల్ గారు. సచ్ ఎ లాంగ్ జర్నీ ఇన్ ద సినిమాస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడున్న జనరేషన్స్లో యాక్టర్స్ ఒక సినిమాకు ఉన్న వాళ్ళు నెక్స్ట్ సినిమాకి మనకు కనబడట్లేదు. బట్ కెన్ యూ ప్లీజ్ సే హౌ డూ యూ మేక్ ఎ ఫిల్మోగ్రఫీ? అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు ఆ టైంలో? జస్ట్ గో విత్ ద ఫ్లో ఆర్ డూ హ్యావ్ ఎనీ ఐడియాస్, ఐ వాంట్ టు ప్లాన్ మై ఫిల్మోగ్రఫీ లైక్ దిస్ అన్న? Thank you so much. That's very sweet of you. I also appreciate Samantha and Anushka very, very much. I am big admirers of their work. There's really no plan for a filmography. There is a plan for the next movie that you do. Okay. Remix. I think he's tired. He wants me to leave now. But there's no plan as such, Andy. I think it's about giving your best and just being sincere about the movie that you currently have in hand. That's it. Right.